హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. స్టార్ట్ చేద్దామంటే సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 8వ స్కందం 8వ అధ్యాయం మొదలు పెడతాము. ద చర్నింగ్ ఆఫ్ ద మిల్క్ ఓషన్, అంటే సముద్ర మంథనం. సో ఇప్పుడు జస్ట్ మొదలైంది సముద్ర మంథనం. సో ఫస్ట్ హాలాహల విషయం వచ్చింది, దాన్ని శివుడు మొత్తం సేవించేశాడు, తద్వారా ఆయనకి నీలకంఠ అని పేరు వచ్చింది. తర్వాత ఇంకా సముద్ర మంథనం జరిగింది. సో అమృతం అనేది లాస్ట్కి వస్తుంది. దానికన్నా ముందు ఏమేమి వచ్చాయి, అవన్నీ ఎవరెవరు తీసుకున్నారు, ఇంకా ఏం జరిగింది సముద్ర మంథనంలో అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామంట. సో మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ పీతే గరే వృషాంఖ్యేన ప్రీతాస్తే మరదానవాః మమంతుస్తరసా సింధుం హవిర్దాని తతో భవేత్. శుకదేవ గోస్వామి అంటారంటే, ఈ విధంగా శివుడు ఆ విషయాన్ని తాగిన తర్వాత దేవతలు మరియు దానవులు ఇద్దరు కూడా ఎంతో ఆనందపడ్డారు. ఎందుకంటే పెద్ద సమస్య ఏదైతే ప్రమాదకరమైన సమస్య ఉందేనో అది తొలగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంతో ఉత్సాహంతో తిరిగి మళ్ళీ సముద్ర మంథనం మొదలు పెట్టారు. ఇప్పుడు అలా మొదలు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ సముద్ర మంథనం నుంచి బయటకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ సురభి ఆవు. సో సురభి ఆవుని ఇక్కడ హవిర్దాని అన్నారనమాట. హవిర్దాని అంటే ఇక్కడ హవిష్ అంటే మన బటర్, వెన్నె, నెయ్యి, క్లారిఫైడ్ బటర్ అంటే నెయ్యి అనమాట. సో ఈ విధంగా ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి తయారవుతుంది కదా. సో అది దాని యొక్క మూలమూరు ఆవు. సో అందుకనే ఈ సురభి ఆవుని హవిర్దాని అన్నారు. ఎందుకంటే
ఈ యొక్క ఎప్పుడైతే వెన్నని వేడి చేస్తామో అప్పుడు అది నెయ్యిగా మారుతుంది. అవునా? సో ఈ నెయ్యి ఏదైతే ఉందో ఇది చాలా అవసరం అన్నమాట. అన్ని రకాల యజ్ఞాలకి, భగవంతుడికి చేసే అన్ని రకాల హోమాలకు కూడా యజ్ఞానికి ఇది నెయ్యి అనేది చాలా అవసరం. యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. సో భగవంతుడు భగవద్గీతలో అన్నాడు, ఎప్పుడైనా సరే యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సుని ఎప్పుడు కూడా త్యాగం చేయకూడదు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఎప్పుడు కూడా సమాజంలో శాంతి సమృద్ధి కావాలంటే ఇవి ఎప్పుడు జరుగుతూ ఉండాలి. సో యజ్ఞం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యజ్ఞంలో మనకి దీనికి నెయ్యి అనేది చాలా అవసరం. నెయ్యి అనేది మనకి పాల నుంచే వస్తుంది, వెన్న నుంచి వస్తుంది, వెన్న పాల నుంచి వస్తుంది. కాబట్టి పాలు అనేవి ఎప్పుడు మనకు లభ్యమవుతాయంటే దానికి మనకు చాలా ఆవులు కావాలి. అందుకని భగవద్గీతలో చెప్పారు, ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు తాత్పర్యంలో. గోరక్ష అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. సో ఇదనమాట. సో దీన్ని హబీర్దాని అంటారు అనమాట, హబీర్దాని. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ ఉంటున్న హబీపూర్లో. ఇక్కడ కొంతమంది అడిగాను, పేరు ఎందుకు ఇలా హబీపూర్ అని వచ్చింది. చాలా మంది నన్ను అడుగుతారు, ఇదేం ప్రభు ఏదైనా ముస్లిం ప్లేస్ మీరు ఉండేది, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారా అంటే అలా కాదు. ఈ ప్లేస్ పేరు నేను కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ లోకల్గా ఇక్కడ ముందు యజ్ఞాలు జరిగాయంట పూర్వంలో. సో హవిష్య ఇక్కడ ఇప్పుడు కూడా వ్రతం టైంలో వీళ్ళు హవిష్య అన్నది తింటారు అన్నమాట. భగవంతుడికి నెయ్యిలో అన్నం వండి నెయ్యి వేసి అందులో భగవంతుడికి నైవేద్యం పెడతారు, అది తీసుకుంటారు అనమాట. అని హవిష్య అని అంటారు. సో ఈ హవిష్య అనేది నెయ్యి అనమాట. సో దాని పేరు మీద ఇక్కడ వాని బెంగాల్లో, బంగ్లాలో వా అనే లెటర్ లేదనమాట, అక్షరమే లేదు వారి యొక్క స్క్రిప్ట్లో. అంటే వారి అక్షరాల్లో వా అనే అక్షరం లేదు. ఇలా అక్షరాలు ఉంటాయి కదా, వా ప్లేస్లో కూడా బాగానే ఉంటుంది అనమాట. సో 2 సార్లు బా వస్తుంది, వాళ్ళ అక్షరాలే అలా ఉన్నాయి అనమాట. అక్షరాల్లోనే వా లేదు, అందుకే వాళ్ళు బృందావన్ అన్నారు, బృందావన్ అంటారు అనమాట. అలా ఎక్కడ వా ఉన్నా అక్కడ బా అంటారు, అలాగే ఎక్కడ యా వచ్చినా అక్కడ జా అంటారు. యమున అనరు, జమున అంటారు. అలా హబీర్పూర్ అలా దీని యొక్క పేరు అనమాట, మేము ప్లేస్ పేరు. సో ఈ విధంగా హబీర్దాని అంటే ఆవు అనమాట. అందుకనే మనకి ఆవులు చాలా అవసరం, నెయ్యి చాలా అవసరం. అసలైతే ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు చెప్పారు దీని గురించి. ఇంకా నెయ్యిలోనే యాక్చువల్లీ భగవంతుడికి కూడా మనం నైవేద్యాలన్నీ తయారు చేయాలి. సో యజ్ఞం ఇప్పుడు యాక్చువల్లీ యజ్ఞం ఇక్కడ మనం చేయట్లేదు కదా, యజ్ఞం త్యాగం చేయకూడదు అంటే మనం యజ్ఞం చేస్తున్నాం, దానం కూడా చేస్తున్నాం, తపస్సు కూడా చేస్తున్నాం. యజ్ఞ దాన తప ఇవి ఎప్పుడు కూడా త్యాగం చేయకూడదు. కాకపోతే ఇప్పుడు మనకు ఇక్కడ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి యజ్ఞం అంటే మనం హరినామ సంకీర్తన యజ్ఞం చేయాలి. అవునా? ఇందులో కూడా మనము అందరికీ హరినామం దానం చేస్తాము, ప్రసాదం వితరణ చేస్తాము. సో ప్రసాదం తయారు చేయడానికి కూడా యాక్చువల్లీ నెయ్యి అవసరం. ఆ విధంగా కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. మనము తపస్సు చేస్తాం. 4 ఈ నియమాలు పాటించడం అదొక తపస్సు. ప్రతిరోజు 16 మాలలు జపం చేయడం కూడా ఒక తపస్సు. సో ఈ విధంగా కలియుగంలో మనకి యజ్ఞము, దానము, తపస్సు వంటివి అనమాట. హరినామ సంకీర్తన యజ్ఞం చేయడం, దీన్ని ప్రచారం చేయడం, ప్రసాదం వితరణ చేయడం, బుక్స్ వితరణ చేయడం, ఇంకా తపస్సు అంటే 4 నియమాలు పాటించి 16 మాలలు జపం చేసి భక్తులతో సాంగత్యంలో ఉండి భక్తి చేసుకోవడం పెద్ద తపస్సు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ అందుకనే గోరక్ష అనేది ఇంపార్టెంట్. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావం. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చారు. సో వైశ్యాస్కి ఈ డ్యూటీ ఇచ్చారు, కృషి గోరక్ష వాణిజ్యం అనేది. సో ఇప్పుడు ఈ విధంగా గోవుల్ని రక్షించాలి. సో మా టెంపుల్ ఇక్కడ గోశాల ఉంది, ఇక్కడ మేము గోరక్ష కూడా చేస్తాము, వ్యవసాయం కూడా చేస్తాము. సో
ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ మన ప్రభుపాదులు చెప్పినవన్నీ కూడా. సో అందుకే మేము భాగవతం చదివినప్పుడు ప్రభుపాదుల గారు ఇట్లా మనకు తాత్పర్యాలు ఏవైతే ఆదేశాలు ఇస్తారో అవన్నీ పాటించడానికి ప్రయత్నించాలి. తద్వారా మనం ఆయన్ని సంతృప్తిపరచగలం. తద్వారా భగవంతుడు కృష్ణుని సంతృప్తిపరచగలం. సో ఈ విధంగా మనము అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలాగైనా సరే ఈ యొక్క కార్యాలకి సహాయపడాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇవి చేయడానికి. సో నెక్స్ట్ 2వ నంబర్ శ్లోకం. తామగ్నిహోత్రీం ఋషయో జగృర్బ్రహ్మవాదినః యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృప. ఓ రాజా పరీక్షిత, ఎవరైతే మహా ఋషులు, ఎవరికైతే అన్ని వైదిక కర్మల యొక్క గురించి అవగతమో, సో వాళ్ళందరూ ఈ వైదిక కర్మకాండాల గురించి, యజ్ఞాల గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, ఫస్ట్ ఇలాంటి సాధువులు ఋషులందరూ కూడా వాళ్ళు ఈ సురభి ఆవును తీసేసుకున్నారంట. ఎందుకు తీసుకున్నారంటే ఈ సురభి ఆవు నుంచి పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, తర్వాత వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. ఇవన్నీ కూడా యజ్ఞాల్లో రకరకాల వైదిక కర్మాల్లో చేయడానికి చాలా అవసరం. సో ఇది ముఖ్యంగా శుద్ధమైన నెయ్యి లభిస్తుంది యజ్ఞాల కోసం. తద్వారానే మేము యజ్ఞాలు చేసి పైలోకాలకి వెళ్ళొచ్చు, బ్రహ్మలోకం పర్యంతం, అప్పటి వరకు బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఈ సురభి ఆవును తీసుకున్నారంట. సో ఆవులు అందుకే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇంకా వాటితో మనం ఎన్నో పదార్థాలు ఇంకా తయారు చేసుకోవచ్చు. సో మామూలుగా అయితే సురభి ఆవులు అనేవి వైకుంఠ లోకంలో ఉంటాయి. బ్రహ్మ సంహితలు చెప్పారుగా, సురభిరభిపాలయంతం. అవును, భగవంతుడు అక్కడ స్వయంగా గోలోక బృందావనంలో ఆయన సురభి ఆవులతోనే ఆయన కాలం గడుపుతాడు, గోచరాన్ని తీసుకెళ్తారు, ఆ లీలలు చేస్తూ ఉంటారు. సో ఆవులు అనేవి భగవంతుడి యొక్క, ఇప్పుడు అందరూ కుక్కల్ని పెంచుకుంటారు, వాళ్ళ పెంపుడు కుక్కల్లాగా ఉంటాయి కదా, పిల్లుల్ని పెంచుకుంటారు. అలా ఇక్కడ భగవంతుడికి అలా పెట్స్ అన్నమాట ఆవులు. భగవంతుడు ఆవుల్ని పెంచుకుంటాడు. సో ఇక్కడ అందరూ ఆవుల్ని, అంటే ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ జనాలు చాలా మంది పొద్దున్న లేవగానే కుక్కల్ని పట్టుకొని బయటకు వెళ్తారు కదా, కుక్కల్ని తీసుకెళ్తుంటారు వాకింగ్కి, అలా భగవంతుడు ఏంటంటే ఆవుల్ని తీసుకెళ్తాడు అన్నమాట. సో తెలీదు కుక్కల్ని తీసుకెళ్తే ఏం దొరుకుతుందో, వాళ్ళకి ఏమొస్తుందో. చాలా మందికి అదొక ఫ్యాషన్ అయిపోయింది కుక్కల్ని తీసుకెళ్ళడం. అంటే ఇది బయట నుంచి కల్చర్ వచ్చింది అనుకోండి. బయట ఈ విధంగా ఎవరు ఉంటారు వాళ్ళ కోసం, వాళ్ళు ఒక్కరే ఉంటారు. వాళ్ళని అలా అక్కడ పెద్దగా ఫ్యామిలీస్ అంటూ, రిలేషన్షిప్స్ అంటూ పెద్దగా ఉండవు. అందరూ ఒక్కొక్కరు సింగిల్గా జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరు తోడు ఉండరు. పెళ్ళిళ్ళు చేసుకుని డివోర్స్లు అయిపోతాయి. కాబట్టి అలా ఒక్కరు బోరు కొడుతుంది కాబట్టి వాళ్ళు కుక్కను పెంచుకొని కుక్కను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ఆ విధంగా కుక్కకి సేవ చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల అసలు ఎవరికి పెద్ద ప్రయోజనం ఉండదు. తర్వాత చనిపోయిన తర్వాత కుక్క పేరు మీద ఆస్తి కూడా రాసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు సంపాదించింది కూడా ఎవరికి పనికిరాదు, వాళ్ళు చేసే కుక్క సేవ కూడా ఎవరికి పనికిరాదు. అసలు ఎందుకు చేస్తారో తెలియదు. సో చాలా చదువుకొని కూడా ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తారో అసలు అర్థం కాదు. సో దానికన్నా ఆవుల్ని పెంచుకుంటే, ఆవుల్ని సంరక్షిస్తే ఎంత ప్రయోజనం. సో ఆవులతో పాటు ఉంటేనే అది సత్వగుణంలో ఉంటాయి కనుక వాటి ప్రభావం వలన వ్యక్తి సత్వగుణంలోకి వచ్చేస్తారు. వాళ్ళ సాంగత్యంలో కౌథెరపీ అని ఉంటుంది. చాలా మంది ఎన్నో రకాల మానసిక రోగాలు కూడా నయమైపోతాయి ఆవులతో పాటు కాసేపు సమయం గడిపితే డైలీ. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాల ద్వారా మనం
అవి సేవించి రూపాయల ద్వారా ఎన్నోసార్లు రాస్తారు. మన బ్రెయిన్ టిష్యూస్ కూడా బాగా పనిచేస్తాయి. భక్తి చేసుకోవడానికి చాలా అనుకూలంగా మారిపోతుంది అన్నమాట మన చేతనం. అది కూడా ఒకసారి చెప్పారు, ఇంతకుముందు తాత్పర్యాలు చూసాము. సో ఈ విధంగా అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. ఈ సురభిగా ఆవు అనేది స్పెషాలిటీ ఏంటి? సురభి అనే వెరైటీ ఆవుల స్పెషాలిటీ ఏంటంటే ఎంత పాలు కావాలంటే అంత తోడుకోవచ్చు. సో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పాలు పిండుకోవచ్చు అంట. ఈ విధంగా సురభి ఆవు అనేది ఎంత పాలు కావాలంటే అంత ఇస్తుందంట. సో అందుకని వాళ్ళు యజ్ఞంకి చాలా అవసరం కదా, నెయ్యి అంటే చాలా పాలు అవసరం కాబట్టి అందుకనే వాళ్ళకి ఈ సురభి ఆవులు అనేది చాలా అవసరం ఉంటాయనేసి సురభి ఆవుల్ని తీసుకున్నారు అనమాట. సో ఆవులను ఎందుకు మనకు అవసరం సమాజానికి? ఆవుల ద్వారానే మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఈ సమాజం, మనుష్య సమాజం మొత్తం జరుగుతుంది. ఎందుకంటే యజ్ఞాలు చేసేది తద్వారా సంపూర్ణ మానవ జాతికి కళ్యాణం జరగడానికి. సో అందుకే శాస్త్రాల్లో ఎన్నో చోట్ల ఈ గోరక్ష గురించి చాలా సార్లు చెప్పారు. ప్రభుపాల్ వారు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ దీని గురించి రాస్తారు తాత్పర్యంలో. సో అందుకనే ఇలాంటి బ్రహ్మవాదు అంటే ముఖ్యంగా వేదిక కర్మలు బాగా పాటించేవారు ఋషులు, వాళ్ళు ఈ సురభి ఆవుని తీసుకున్నారు. ఈ సురభి ఆవు పట్ల ఈ అసురులకి దానవులకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేకుండా సురభి ఆవు రాగానే ఆ ఋషులు గుణులు తీసుకుంటే ఆ తీసుకొని వదిలేసారు. వాళ్ళకేం పెద్దగా దానిపైన ఆసక్తి లేదన్నమాట. సో ఈ విధంగా సురభి ఆవు వచ్చింది, అది ఋషులు మునులు తీసేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ 3వ శ్లోకంలో నెక్స్ట్ చూద్దాం ఏమొచ్చాయో. తథా ఉచ్చైశ్రవా నామ హయో భూచంద్ర పాండురః తస్మిన్ బలి స్పృహాం చక్రే నేంద్ర ఈశ్వర శిక్షయా. తర్వాత ఒక గుర్రం ఉంది, దాని పేరు వచ్చేసి ఉచ్చైశ్రవ. ఇది ఎంత తెల్లగా ఉంటుందంటే చంద్రుడు అంత తెల్లగా ఉంటుందంట. అది వచ్చిందంట నెక్స్ట్. సో బలి మహారాజు ఈ ఉచ్చైశ్రవ అనే గుర్రాన్ని ఆయన తీసుకున్నాడంట. ఆయన రాగానే బలి మహారాజు తీసేసుకున్నాడు. ఇంద్రుడు ఏమాత్రం విరోధించలేదు. ఎందుకంటే ముందే భగవంతుడు చెప్పాడు, వాళ్ళు ఏ వచ్చినా సరే ఒకవేళ వాళ్ళు తీసేసుకుంటే మీరు ఏమాత్రం అడ్డుకోవద్దు, తీసేసుకునేవాళ్ళు వాళ్ళని. మన టార్గెట్ అమృతం, మిగతావన్నీ మన టార్గెట్ కాదు. కాబట్టి ఓపికతో మీరు సహనంతో మీరు ఏమాత్రం అడ్డుకోకుండా వాళ్ళతో సహకరించాలి ఈ యొక్క అమృతం పొందడానికి, ఈ యొక్క సముద్ర మంథనంలో. సో ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు ఇంద్రుడు అక్కడ ఏమీ గొడవ పడకుండా, సరే ఆయన రాగానే ఆయన తీసేసుకున్నాడు, గమ్మున కూర్చున్నాడు. అలాగే కంటిన్యూ చేస్తున్నారు సముద్ర మంథనం. తత ఐరావతో నామ వరానేంద్రో వినిర్గతః దంతైశ్చతుర్భిః శ్వేతాద్రేర్ హరన్ భగవతో మహిం. ఇంకా సముద్ర మంత్రం చేస్తుండగా అందులోంచి ఐరావతి అనే ఏనుగుల యొక్క రాజు ఆ యొక్క సముద్ర మంత్రం నుంచి బయటకు వచ్చింది. సో ఆ ఏనుగు వచ్చేసి, ఆ ఏనుగు వైట్ అంట, తెల్లటి ఏనుగు. మీరు చూసుండరు, మామూలుగా ఏనుగు తెల్లగా ఉండదు, కానీ ఇక్కడ ఉండే ఏనుగు ఐరావతం వచ్చేసి తెల్లగా ఉంటుంది. ఇంకా దానికి 4 టస్క్స్ ఉంటాయి, దంతాలు ఉన్నాయి అన్నమాట. 4 దంతాలు ఉంటాయి, 4 టస్క్స్. ఇది కైలాస పర్వతం కన్నా కూడా చాలా చూడ్డానికి అందంగా ఉంటుందంట. అంటే కైలాస పర్వతం శివుడు యొక్క కైలాస పర్వతంతో పోలుస్తున్నారు అంట దాని యొక్క సౌందర్యాన్ని. సో నెక్స్ట్ ఐరావతం వచ్చింది. ఐరావన్నాదయస్తౌ దిగ్గజాభవంస్తతః అభ్రము ప్రభృతయోష్టౌ చ కర్ణ్యస్తవ భవన్ నృప.
అప్పుడు ఓ రాజా దాని తర్వాత 8 పెద్ద పెద్ద ఏనుగులు వచ్చాయట. ఆ ఏనుగులు ఏ దిశలో కావాలంటే ఆ దిశలో ప్రయాణించగలవంట. ఆ ఏనుగుల యొక్క పేర్లు ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఏనుగులంట ఇవి ఆడ ఏనుగులంట. ఐరావణ సారీ దీని తర్వాత 8 ఏనుగులు వచ్చాయి, తర్వాత 8 ఆడ ఏనుగులు కూడా వచ్చాయి. ఓకే ఓకే 8 మగ ఏనుగులు, 8 ఆడ ఏనుగులు అన్నమాట. ఓకే ఐరావాన్ నుంచి మొదలుకొని 8 పెద్ద ఏనుగులు వచ్చాయి, అలాగే ఇంకో 8 ఆడ ఏనుగులు వచ్చాయి, అభ్రము అనే పేరుతో మొదలవు. సో తాత్పర్యంలో పేర్లు ఇచ్చారు 8 ఏనుగుల పేర్లు: ఐరావణ, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక. ఓకే సో నెక్స్ట్ ఏం జరిగింది? 6వ నంబర్ శ్లోకం. కౌస్తుభాఖ్యం అభూద్రత్నం పద్మరాగో మహోదధే తస్మిన్ మనౌ స్పృహాం చక్రే వక్షోలంకరణే హరి తతో భవత్ పారిజాతః సురలోకా విభూషణం పూరయత్యర్థినో యోర్తైః శశ్వద్భువి యథా భవాన్. తర్వాత ఆ సముద్ర మంతరం నుంచి నెక్స్ట్ ఏం వచ్చిందంటే కౌస్తుభమని, ఇంకా పద్మరాగమని. విష్ణువు భగవంతుడు ఆయన ఈ మనుల్ని తీసుకొని ఆయన యొక్క వక్షస్థలం పైన ఆయన వేసుకున్నాడు అన్నమాట, పెట్టుకున్నాడు, మెడలో వేసుకున్నాడు. ఆ విధంగా ఆయన అలంకరించుకున్నాడు. దాని తర్వాత వచ్చింది ఏంటంటే పారిజాత పువ్వు. ఆ పారిజాత పువ్వు వచ్చేసి అది కూడా స్వర్గలోకాల్లో ఉంటుందంట, స్వర్గలోకాల్లో వెళ్ళిపోయింది అది కూడా. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్ ఈ పారిజాత అనే వృక్షము ఇక్కడ వచ్చింది కదా. పారిజాతం అనేది ఏంటంటే ఇక్కడ అంటున్నాడు పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, రాజా ఎలాగైతే మీరు ఈ యొక్క భూమి పైన ఎవరికి ఏ కోరిక ఉంటే తీరుస్తారో, అలాగే ఈ యొక్క పారిజాతం అనేది కూడా అందరి కోరికలు తీరుస్తుందండి. సో నెక్స్ట్ ఏం వచ్చాయి 7వ నంబర్ శ్లోకంలో, తతశ్చాప్సరసో జాత నిష్కంఠ్య సువాససః రమణయ స్వర్గిణాం వల్గు గతి లీలావలోకణై. దాని తర్వాత వచ్చింది అప్సరసలు. అప్సరసలు అంటే వీళ్ళు ఒక రకంగా ఆ స్వర్గలోకాల్లో ఉండే వేశ్యలు. సో వాళ్ళందరూ కూడా ఎంతో బంగారు ఆభరణాలతో, ఆభూషణాలతో అలంకరించుకొని ఎంతో మంచి మంచి వస్త్రాలు, ఆకర్షణమైన వస్త్రాలు ధరించి ఈ అప్సరసలందరూ కూడా ఎంతో ఆకర్షణీయంగా నడుస్తూ అక్కడ ఉన్న స్వర్గవాసులు మతిపోగొట్టే విధంగా అక్కడ వాళ్ళు నడుస్తూ తిరుగుతూ ఉంటారంట. వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి తతశ్చావిరాభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశ కాంత్య విద్యుత్ సౌదామణీయత. సో నెక్స్ట్ ఏం వచ్చాయంటే నెక్స్ట్ రమ అంటే లక్ష్మీదేవి. ఆమె మామూలుగా అయితే భగవంతుడి యొక్క భార్య. సో ఆమె ఇప్పుడు ఇక్కడ నుంచి సముద్రం అంతా నుంచి వచ్చిందనమాట. ఆమె ఎలా అనిపించిందంటే ఆమె వచ్చినప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, అంటే ఒక మెరుపు లాగా వచ్చిందనమాట. ఒక మెరుపు, ఎలాంటి మెరుపు అంటే ఇల్యూమినేట్ మార్బుల్ మౌంటైన్, ఒక పాలరాతి పర్వతాన్ని కూడా మెరిసే విధంగా అంత వెలుతురు వచ్చి, మెరిస్తే ఎలా ఉంటుందో అలాంటి అంత మెరుపుతో వెలుతురుతో వచ్చిందంట లక్ష్మీదేవి.
సో ఈ లక్ష్మీదేవి అనేది భగవంతుడి యొక్క సంపత్తి. శ్రీ అంటే ఐశ్వర్యం, అది భగవంతుడి యొక్క సొంతం. అన్ని ఐశ్వర్యాలకు భగవంతుడే స్వామి. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. సో ఇదే శాంతి యొక్క సూత్రం అన్నమాట, భగవద్గీతలో ఇచ్చారు. సో ఇది అర్థం చేసుకోవాలి మనం, ఎలా భగవంతుడు అసలైతే భోక్త, అందరికీ ఆయనే సుహృదుడు, ఇంకా మహేశ్వరుడు అనే విషయాన్ని. సో ఈ విధంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోక మనం ఏం చేస్తామంటే మోహమాయలో పడి వీటి కోసం మనం కొట్టుకుంటాం. ఏదో ఐశ్వర్యం కోసం, అంతే కదా, ధనము సంపత్తి కోసం కొట్టుకొని చేస్తూ ఉంటారు జనాలు. అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, ఇలా రకరకాల రిలేటివ్స్, బంధువులందరూ కూడా కొట్టుకొని చచ్చేది ఏంటంటే అలా ప్రాపర్టీ కోసం, డబ్బు కోసం, సంపత్తి కోసం. కానీ అసలు సంపత్తి ఎవరిది? ఇలా కొట్టుకొని చేస్తున్నారు మీరు, కానీ సంపత్తి ఎవరిది? భగవంతుడిది, అంతా కూడా భగవంతుడిది. సో కానీ అది తెలియక మోహమాయలో పడి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా శాంతి అనేది జీవితంలో వెళ్ళిపోతుంది. సో అలా జీవితాంతం వాళ్ళు కోర్టు కేసుల్లో కొట్లాడుతూ ఉంటారు, తర్వాత ద్వేషించుకుంటూ జీవిస్తారు ఒకరినొకరు, జీవితాంతం మనశ్శాంతి లేకుండా జీవిస్తారు. ఆ సంపత్తి వచ్చినా అది రాకున్నా దానికోసం దెబ్బలాడితే మాత్రం మనశ్శాంతి మాత్రం తప్పకుండా దక్కుతుంది. మనశ్శాంతి మాత్రం తప్పకుండా దక్కదు, అశాంతి అనేది ఉంటుంది. సో బేసికలీ మీకు శాంతి కావాలంటే అందుకనే భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో దాంతో సంతృప్తి చెందాలి. సో ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు రాశారనమాట, ఇలా ఒకరితో ఒకరు గొడవ పడి ఎప్పుడు డిస్టర్బ్డ్ అయి ఉంటారు అనమాట. మీరు చూడండి, ఎవరు చాలా జీవితాల్లో సమస్యలు ఇవి వస్తూ ఉంటారు. ప్రభుజీ ఇది మా ఇంట్లో సమస్య. ఎందుకు ఆ సమస్య అసలు ఏ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మీరు ఆ సంపత్తి పట్ల ఆసక్తి ఉన్నారు, అందుకే మీ సమస్య. అదంతా భగవంతుడిదే, నాదేం లేదు అనుకున్నప్పుడు సమస్య ఉండదు. కానీ అలా అనుకోవడం చాలా కష్టం. అవునా? సంపదను, ధనముని, ప్రాపర్టీని వదులుకోవడం అంటే చాలా చాలా కష్టం. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు, మీకు నిజంగా శాంతి కావాలి, అందరికీ శాంతి కావాలి, జీవితంలో మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి ఎక్కడి నుంచి జరుగుతుంది? మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ విధంగా ఐశ్వర్యం అంతా భగవంతుడి సంపత్తి, భగవంతుడే స్వామి, మనం కాదు, మనది కాదు. సో మనకి ఏ ఐశ్వర్యం ఉందో మన దగ్గర, ఏ సంపద ఉందో అదంతా కూడా భగవంతుడికే, నాది కాదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అలా అర్థం చేసుకొని అదంతా కూడా భగవంతుడి సేవకి మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో అప్పుడే మీరు అసలైన శాంతిని అనుభవించగలరు. అప్పటి వరకు మీ జీవితంలో అసలైన శాంతి అంటే ఏంటో తెలియదు. సో ఇలా నాది నాది అనేది త్యాగం చేసి అంతా భగవంతుడిది. చాలా మంది అంటారు అంతా భగవంతుడిదే, కానీ భగవంతుడు మాత్రం ఇవ్వరు, వాళ్ళే పొందిస్తామంటారు. సో ఈ విధంగా అందుకనే ఇప్పుడు ఏం ప్రభుజీ మీరు ఇలా చెప్తున్నారంటే, ఇదే కృష్ణ భక్తిలో, కృష్ణ భావనామృతం ఈ ఉద్యమంలో అందరికీ ఇదే మేము నేర్పించాలి, మనం నేర్పించాల్సింది ఇదే అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఇక్కడ మరి చెప్పాలో వద్దా? సో మన దగ్గర ఉన్న ఏ సంపత్తి ఉందో అంత భగవంతుడి సేవకే వినియోగించాలంట. డొనేషన్కి ఏమైనా టెంపుల్లో ఏదైనా ఫెస్టివల్ అయితే ఇవ్వమంటే చాలా మంది పీసినార్తనం చూపిస్తూ ఉంటారు అనమాట. కోట్లు ఉన్నా కానీ 500, 1000 రూపాయలు ఇస్తూ ఉంటారు డొనేషన్లు. అదే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది అనుకోండి, లక్షలు కోట్లు ఖర్చు చేస్తుంటారు. అవేవో డెకరేషన్లకి, అలాంటి చాలా విషయాలకి చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ అదే భగవంతుడి సేవ కంటే ఇంత విన్నాం కదా భాగవతంలో, ఎంతో అంత ఇవ్వాలి, బాగుండదు లేకపోతే అన్నట్టుగా పక్క వాళ్ళు ఎంత ఇస్తున్నారు చూసి, వాడు పేదోడు, వాడు 500 ఇస్తున్నాడు, మనకు కోటీశ్వరులు అయినా కానీ మనం సర్లే 1000 ఇద్దామని ఇచ్చేస్తాం. సో అలా ఓకే, వాడికన్నా ఎక్కువ ఇచ్చాను, వాడికన్నా ఎక్కువ లేదు, మీరు తక్కువ ఇచ్చాడు. సో మన దగ్గర ఉన్నదంతా భగవంతుడి సేవకి, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఆ విధంగా
ఎప్పుడైతే మనము ఇక్కడ ప్రభుపాల్ గారు రాశారు స్టేట్మెంట్, మీరు కావాలంటే చదువుకోండి. ఎవ్రీవన్ షుడ్ గివ్ అప్ హిస్ ఫాల్స్ ప్రొప్రైటర్షిప్. ఇది నాది, నా సంపద అనే ఈ భావనను ఫస్ట్ త్యాగం చేసి అంతా కూడా భగవంతుడి కృష్ణుడికి సమర్పించుకోవాలి. ఇదే కృష్ణ భక్తిలో నేర్చుకోవాల్సిన మెయిన్ శిక్ష. సో నెక్స్ట్ 9వ నంబర్ శ్లోకం అనువాదం. బికాస్ ఆఫ్ హర్ ఎక్స్క్లూజివ్ బ్యూటీ. సో ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది. సో ఆమె ఎంతో సౌందర్యం ఉంది ఆమెకి. సో ఆమె యొక్క సౌందర్యము ఎవరితో పోల్చలేమన్నమాట. అవునా? ఏ దేవతలు, దానవులు ఎవరితో, ఏ లోకంలో ఎవరితో పోల్చలేము. సో అందరూ కూడా లక్ష్మీదేవిని కావాలనుకున్నారంట. అంతే కదా, అందరికీ ఐశ్వర్యం కావాలి, సంపద అందరికీ కావాలి, ధనం అందరికీ కావాలి. అందుకే చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, చాలా డబ్బు ఉంది. చాలా మంది ఇక్కడైతే బెంగాల్లో లక్ష్మీ పూజ చేస్తారంట. లక్ష్మీ పూజ అనేది పెద్ద ఫెస్టివల్. అంటే దివాళీ టైంలో, ఆ టైంలో మనం ఇక్కడ లక్ష్మీ పూజ అని చేస్తారు. చాలా మంది కూడా చేస్తూ ఉంటారు లక్ష్మీ పూజ. ఎందుకండి లక్ష్మీ పూజ చేస్తారు కానీ లక్ష్మీనారాయణ పూజ చేయరు, ఓన్లీ లక్ష్మీ పూజ చేస్తారు. సో అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, మీకు నిజంగా లక్ష్మీదేవి యొక్క కృప కావాలనుకుంటే అలా ఓన్లీ లక్ష్మీదేవిని పూజించుకోకూడదు. ఎందుకంటే ఆమె నారాయణుడి యొక్క భార్య. అవునా? ఆమె అందరికన్నా ఎక్కువ పతివ్రత స్త్రీ అన్నమాట. కాబట్టి అలా మీరు ఓన్లీ లక్ష్మీదేవిని పిలిస్తే రారన్నమాట. వస్తారా మీ ఇంటికి? లక్ష్మీదేవి వచ్చినా ఎక్కువసేపు ఉండరు, వెళ్ళిపోతారు. అదే భార్యాభర్తలు ఇద్దరు పిలిస్తే తప్పకుండా వస్తారు, ఇంకా ఎక్కువ రోజులు ఉంటారు, పర్మనెంట్గా ఉండొచ్చు. అంతే కదా, మీరు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి ఓన్లీ భార్యని పిలిచారనుకోండి, భర్తను పిలవలేదు, మీ యొక్క ఇంట్లో ఫంక్షన్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. ఒకవేళ వచ్చిన తొందరగా వెళ్ళిపోతుంది భార్య, ఇంటికి వెళ్ళిపోవాలి. నేను భర్త ఇంట్లో ఎదురు చూస్తున్నాను. అందుకనే నిజంగా మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి కావాలనుకుంటే అప్పుడు లక్ష్మీ నారాయణ ఇద్దరిని కూడా పూజించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఒంటరిగా తిరగదు అనమాట. ఎక్కడైనా వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా? సో అందుకనే లక్ష్మీదేవి దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా కూడా ఆమె తన స్వామి అయిన నారాయణుడి సేవలో అంకితం చేస్తుంది. అలాగే ఆ నారాయణుడు యొక్క భక్తులు, లక్ష్మీనారాయణుల యొక్క భక్తుల యొక్క సేవలో ఆమె అంతా కూడా సమర్పిస్తుంది. సో అందుకనే లక్ష్మి అనేది భగవంతుడి యొక్క సంపత్తి అన్నమాట. సో అందుకనే విషయాన్ని బాగా గ్రహించాలి. కొంతమంది ఓన్లీ లక్ష్మీదేవిని పూజిస్తారు, లేకపోతే ఓన్లీ ధనం వెనకాలే పడతారు. సో అలాంటి వారి దగ్గరికి ధనం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి వస్తుంది, వెళ్ళిపోతుంది. సో ఫైనల్ గా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది, ఫ్రస్ట్రేషన్ మిగులుతుందంట. అందుకే ఇది మంచి పాలసీ కాదు అని చెప్తున్నారు. అలా ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు మనము, మనకు శాస్త్రాల్లో ఉన్నాయి. రామాయణమే కానివ్వండి, మహాభారతమే కానివ్వండి, ఏదైనా సరే. సో రావణాసురుడు కూడా అలా లక్ష్మీదేవి అవతారమైన సీతను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. రాముడు అవసరం లేదు నాకు, ఓన్లీ లక్ష్మీదేవి కావాలి, ఓన్లీ సీత కావాలి. కానీ ఏం జరిగింది? తీసుకెళ్లాడు, కానీ ఎక్కువసేపు ఉంచుకోలేకపోయాడు. తర్వాత రాముడు వచ్చి చంపేశాడు రావణాసురుడు, సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. సో అదే జరుగుతుంది అనమాట. అలా తప్పుదారిలో, అడ్డదారిలో జనాలు డబ్బులు సంపాదించేస్తుంటారు, అలా లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఉంటారు ఓన్లీ సపరేట్గా. సో ఎలాగలా వచ్చేస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండదు అనమాట. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. చంచల లక్ష్మీదేవి అంటే చంచల. ఆమె స్థిరంగా ఉండేది నారాయణుడి దగ్గరే. చూస్తారు కదా ఎప్పుడైనా లక్ష్మీనారాయణ ఫోటోలు, ఎప్పుడు నారాయణుడు సేవ చేసుకుంటూ ఉంటారు. సో అందుకనే మనకు లక్ష్మీదేవి యొక్క కృప కావాలంటే మనం అందుకే ఆమెతో సహా ఆమె భర్త అయిన నారాయణుడిని కూడా కలిపి ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి. అదే సరైన పద్ధతి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. తస్య ఆసనం మానిన్యే మహేంద్రో మహదద్భుతం
మూర్తిమత్యః సరిశ్రేష్ట హేమ కుంభైర్జలం శుచి. తో ఇంద్రుడు దేవేంద్రుడు తర్వాత ఈ లక్ష్మీదేవి కూర్చోవడానికి సరైన ఒక కూర్చునే స్థలాన్ని తీసుకొచ్చాడంట, ప్రదేశం. ఆ విధంగా అక్కడ అన్ని పుణ్యనదులు, గంగా జమున అటువంటి పుణ్యనదులన్నీ అక్కడికి వచ్చాయంట వ్యక్తి రూపంలో. ఇంకా అవన్నీ కూడా వాటి యొక్క జలాల్ని బంగారు కలశాల్లో తీసుకొచ్చి లక్ష్మీదేవికి ఇచ్చాయంట. ఆ విధంగా ఇంకేం జరిగిందంటే, అభిషేచానికా భూమిర్ ఆహరత్ సకలౌషధీః గావః పంచపవిత్రాణి వసంతో మధుమాధవౌ. తర్వాత అక్కడ ఉన్న భూమి ఒక వ్యక్తి రూపంగా మారి అక్కడ ఉన్న సకల ఔషధాల అన్ని కూడా ఏవైతే అవసరమో ఒక విగ్రహాన్ని స్థాపించడానికి, ప్రతిష్ఠ చేయడానికి సంగ్రహించాడంట వ్యక్తి. ఆవులు వచ్చేసి పంచామృతం, అంటే 5 ఉంటాయి ఆవు నుంచి వచ్చేది: పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, ఇంకా పేడ, ఆవు పేడ. ఇవన్నీ కూడా అక్కడికి ఆవులు ఇచ్చాయంట. ఇంకా అక్కడ వసంత ఋతువు, వసంతో మధు మాధవు, అలా వసంత ఋతువులో వచ్చేవన్నిటిని తీసుకొని వచ్చిందంట. స్ప్రింగ్ సీజన్ కలెక్టెడ్ ఎవ్రీథింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్ప్రింగ్. కానీ అప్పుడు ఉన్న సమయం ఏంటంటే చైత్ర వైశాఖ మాసంలో. ఆ టైంలో వసంత ఋతువుని తీసుకొచ్చేస్తుందంట. సో ఇక్కడ నాకు తాత్పర్యాలు రూపాల ద్వారా రాస్తున్నారు పంచగవ్య. సో ముఖ్యంగా ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, ఆవు పేడ, దీన్ని పంచగవ్య అంటారు. ఇలా ఎన్నో రకాల వేదిక అనుష్ఠానాల్లో వీటిని వ్యవహరిస్తారనమాట. ఎందుకంటే శాస్త్రాల్లో ఇచ్చారు. సో ప్రభుపాల్ ద్వారా ఇక్కడ రాసే పాయింట్ ఏంటంటే, అంటే ఆవు మూత్రం, గోమూత్రం, ఆవు పేడ కూడా ఇంత విలువైనవి అంటే మీరు అర్థం చేసుకోండి. మామూలుగా మూత్రము, మలం వంటివన్నీ కలుషితమైన ఇవి భగవంతుడి సేవకి ఎలా వినియోగిస్తారు. కానీ ఆవు మూత్రము, గోమూత్రము, ఇలాంటి ఆవు పేడను కూడా భగవంతుడి సేవకి, యజ్ఞాలకి వ్యవహరిస్తారంట. అంటే ఆవు మూత్రము, ఆవు పేడ కూడా ఇంత ఇంపార్టెంట్ అంటే, అలాంటప్పుడు అర్థం చేసుకోవచ్చు ఆవులు ఎంత ముఖ్యమైనవి అని. సో మనిషి సమాజానికి ఆవులు ఎంత ముఖ్యమైన పశువులు మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకనే భగవంతుడు స్వయంగా గోరక్ష చేయమని చెప్తారు. ఆయన స్వయంగా చేసి చూపించాడు భగవంతుడు. సో అసలైన సభ్యత, సంస్కారం తెలిసిన మనిషి సమాజం, వర్ణాశ్రమ ధర్మంలో ముఖ్యంగా వైశ్యులు వాళ్ళ యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటంటే వ్యవసాయము, వ్యాపారము, ఇంకా అలాగే గోవుని సంరక్షించడం. కానీ ఇప్పుడు కలియుగంలో జనాలంతా కూడా మంద సుమంద మతయో మంద భాగ్య ఉపాదృతాహ, అందరు చాలా మంద భాగ్యులు. బుద్ధి, తెలివితేటలు, స్మరణ శక్తి అన్ని తక్కువే. దాంతోపాటు చాలా మంది రివర్స్గా, అదేంటి కలియుగంలో చాలా ఇంటెలిజెంట్ కదా, ఎన్నో కనుక్కున్నారని. సో ఎన్ని కనుక్కున్నా కానీ జీవితం యొక్క విలువను కనుక్కోలేకపోయారు. సో అందుకనే మూర్ఖులు అనమాట. ఏం చేస్తున్నారు, ఏం కనుక్కున్నారు? పెద్ద పెద్ద మిషన్లను కనుక్కున్నారు. ఎలా ఆవుల్ని ఇంకా బాగా తొందరగా చంపేయచ్చు, ఒకేసారి వేల ఆవుల్ని ఎలా చంపొచ్చు, దానికి కావాల్సిన మెషిన్ని తయారు చేసుకున్నారు. ఇదే తెలివి. సో అందుకనే మూర్ఖులు అన్నారు. అందుకనే వేల ఆవుల్ని ప్రతిరోజు కసాయిఖానాల్లో చంపేస్తున్నారు, హత్య చేస్తున్నారు. అందుకనే ఇలా ఆధ్యాత్మిక ఉన్నతి కూడా సాధించలేకపోతున్నారు. ఎప్పుడు ఏదో ఒక బాధ, సమస్యలతో, కష్టాలతో నిండిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆవుల్ని చంపిన తర్వాత సుఖంగా ఉండలేరు. రకరకాల రోగాలకు కూడా కారణం అదే. ఎంత పెద్ద పెద్ద దేశాలైనా చూసుకోండి, అక్కడ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు న్యూస్ పేపర్లో మీరు చూస్తూనే ఉంటారు. అది అమెరికానే కానివ్వండి, ఆస్ట్రేలియానే కానివ్వండి, ఎంత పెద్ద దేశాలు, చాలా డబ్బున్న వాళ్ళే కానివ్వండి. అవునా? సో ఇది మీరు గమనించవచ్చు అన్నమాట విషయాన్ని. సో అందుకనే ఇలా ఎప్పటి వరకు అయితే ఆవుల్ని చంపుతూ ఉంటారో సమాజంలో, అప్పటి వరకు మీకు శాంతి సమృద్ధి ప్రశ్నే లేదు సమాజంలో, ఈ లోకంలో. అందుకనే గోరక్షణ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 12వ నంబర్ శ్లోకం. ఋషయః కల్పయాం చక్రుర్ అభిషేకం యథా విధి జగుర్భద్రాణి గంధర్వా నట్యశ్చాననృతుర్జగుః. నెక్స్ట్ వచ్చేసి అనువాదం. తర్వాత అక్కడ వైదిక శాస్త్రాల అనుసారంగా లక్ష్మీదేవికి ఎలా అభిషేకం చేయించాలో శాస్త్రానుసారంగా అక్కడ గంధర్వులందరూ కూడా సరైన వేదిక మంత్రాలని చదువుతున్న సమయంలో, అక్కడ అప్సరసలు నృత్యం చేస్తున్నప్పుడు, అలా గంధర్వులు గానం చేస్తున్నప్పుడు వేదాల్లో చెప్పినవన్నీ చేస్తూ ఆ ఆదేశాల ప్రకారం వాళ్ళు అక్కడ అభిషేకం చేశారంట లక్ష్మీదేవికి. ఆ విధంగా అక్కడ ఇంకా ఏం జరిగిందంటే, మేఘామృదంగ పనవః మురంజానక గోముఖా వ్యనాధయన్ శంఖవేణు వీణాస్తుముల నిస్వనాన్. తో ఇక్కడ మబ్బులు, మేఘాలు అవన్నీ కూడా వ్యక్తి రూపంలో వచ్చేసి రకరకాల వాణిజ్యాలు, మృదంగాలు, పనవాలు, మురజాలు, అనకాలు వాయిస్తున్నాయంట. అలాగే శంఖాలని కూడా మోగిస్తున్నాయి. గోముఖ అనే దాన్ని కూడా అలాంటి ఇంకా రకరకాల ఫ్లూట్స్ వాయిస్తున్నాయి. ఈ విధంగా రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ అక్కడ ఉన్న ఎంతో మంచి శబ్దాన్ని అక్కడ వాళ్ళు సృష్టించారు. వాళ్ళు పెద్ద శబ్దమే చేశారు. తతో విశిషిచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీ దిగ్భా పూర్ణ కలశైః సూక్త వాక్యైర్ ద్విజేరితైః. దాని తర్వాత మహామహా ఏనుగులు, పెద్ద పెద్ద ఏనుగులు అన్ని దిశల నుంచి గంగా జలాల్ని పెద్ద పెద్ద జగ్గుల్లో, వాటర్ జగ్గుల్లో తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి అభిషేకం చేస్తారు. వైదిక మంత్రాలు చదువుతున్నారు అక్కడ బ్రాహ్మణులందరూ కూడా ఆ సమక్షంలోనే. ఈ విధంగా అభిషేకం అనేది, స్నానం అనేది లక్ష్మీదేవికి జరిగింది. ఆ విధంగా లక్ష్మీదేవి అక్కడ అభిషేకంలో కూర్చొని తన చేతిలో కమలం పువ్వుని ధరించి ఉంది. ఆ విధంగా ఎంతో చూడ్డానికి అందంగా కనిపిస్తుందంట. సో లక్ష్మీదేవి పతివ్రత స్త్రీ, పతివ్రత నారి. సో ఆమెకు నారాయణుడు తప్ప ఇంకెవరు తెలియదు. సో లక్ష్మీదేవిని ఇక్కడ శ్రీయం అన్నారు అన్నమాట, సతి అన్నారు. ఎందుకంటే శ్రీయం అన్నారు ఎందుకంటే ఆమె దగ్గర అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి, షడైశ్వర్యాలు ఆమె దగ్గర ఉన్నాయి. ఈ షడైశ్వర్యాలన్నీ కూడా మనమందరం కూడా అసలైతే లక్ష్మీదేవి దగ్గర నుంచి మనకు వస్తాయి. ఇంకా వైకుంఠంలో అందరికీ కూడా లక్ష్మీదేవి ఈ యొక్క షడైశ్వర్యాల్ని భగవంతుడికి, భక్తులకి ఇస్తుంది. ఈ విధంగా వైకుంఠ లోకాల్లో ఉండే ఐశ్వర్యానికి మూలము లక్ష్మీదేవి. సో భగవంతుడు కూడా తన భార్య అయిన లక్ష్మీదేవి పట్ల ఎంతో సంతృప్తి చెంది ఉంటారు. ఆమె చేతిలో ఇప్పుడు ఒక లోటస్ ఫ్లవర్, పద్మపు పువ్వు ఉంటుంది. ఇక్కడ సతి అన్నారు ఎందుకంటే లక్ష్మీదేవి సతి అంటే పతివ్రత స్త్రీ అన్నమాట, భార్య. అందుకని నెక్స్ట్ వచ్చేసి 15వ నంబర్ శ్లోకం. సముద్ర పీతకౌశేయ వాససి సముపాహరత్
వరుణః సృజవైజయంతీం మధునా మత్త షటపదాం. సో నెక్స్ట్ సముద్రం. అందులో ఎన్నో రకాల విలువైన రత్నాలు, అవునా, వజ్రాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ సముద్రము ఇక్కడ పైన కింది వస్త్రాలు సప్లై చేశారంట. అంటే లక్ష్మీదేవికి పట్టు వస్త్రాలు, ఎల్లో కలర్ పట్టు వస్త్రాలు సముద్రం ఇచ్చిందంట. అలాగే నీటి దేవత అయిన వరుణదేవుడు ఆమెకి ఈ విధంగా ఒక మంచి పూల మాలను సమర్పించుకున్నాడు. ఆ పూలమాల చుట్టూ కూడా తేనెటీగలు తిరుగుతూ ఉన్నాయంట. అటువంటి పూలమాల ఇచ్చారంట. అంటే ఎంతో సువాసన తేనె అంటే ఉన్న పూలు అన్నమాట. సో ఈ విధంగా అభిషేకం అనేది ఇలా ఎన్నో మంచి మంచి పదార్థాలతో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గోమూత్రము, ఆవు పేడ వీటన్నిటితో అభిషేకం చేశారు. అలా అభిషేకం జరిగిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ అంట, నియమం. సో ఈ విధంగా అభిషేకం అయిపోయిన తర్వాత అందుకనే ఆ వేదిక నియమాల అనుసారంగా అలా పసుపు రంగు పట్టు వస్త్రాలు ఇక్కడ లక్ష్మీదేవికి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏం జరిగిందంటే 16వ నంబర్ శ్లోకం. భూషణాని విచిత్రాణి విశ్వకర్మ ప్రజాపతి హారం సరస్వతి పద్మం అజో నాగాస్య కుండలే. విశ్వకర్మ ఒక ప్రజాపతి అయిన కూడా ఆయన ఎంతో విలువైన ఆభూషణాలు ఆయన లక్ష్మీదేవికి చేసి ఇచ్చాడు. అలాగే సరస్వతీదేవి ఆమె ఒక నెక్లెస్ ఇచ్చిందంట లక్ష్మీదేవికి గిఫ్ట్గా. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చేసి ఆ పద్మపు పువ్వు గిఫ్ట్గా ఇచ్చారు లక్ష్మీదేవికి. ఇంకా నాగలోక వాసులు ఇయర్ రింగ్స్ ఇచ్చారంట. ఇయర్ రింగ్స్ ఇచ్చారు లక్ష్మీదేవికి. ఇలా రకరకాల గిఫ్ట్స్ ఇస్తున్నారు అంట అందరూ అభిషేకం చేసిన తర్వాత లక్ష్మీదేవి. నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం. తతకృత స్వస్త్యాయోనోత్పలసృజం నందద్విరేఫాం పరిగృహ్య పాణిన చచాలవక్త్రం సుకపోలకుండలం సవ్రీడహాసం దదతి సుశోభనం. ఇంకా దాని తర్వాత లక్ష్మీదేవి ఈ విధంగా ఎంతో అందరూ కలిసి ఇంత చక్కగా ఆమెని అభిషేకం చేసి పూజ చేసుకున్న తర్వాత, ఆరాధించిన తర్వాత వేదిక నియమాల ప్రకారం ఇంకా ఆమె చేతిలో ఒక స్వయంవర మాల తీసుకొని, పూలమాల తీసుకొని అక్కడ అన్ని చోట్ల వెళ్ళి చూస్తుందంట లక్ష్మీదేవి ఎవరి మెడలో వేయాలి అని. ఆ విధంగా ఆమె ఎంతో సిగ్గుతో అక్కడ ఎంతో అందంగా కనిపించిందంట అలా తిరుగుతున్నప్పుడు, స్వయంవరమాలతో నడుస్తున్నప్పుడు. సో ఇక్కడ సముద్రం నుంచి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి సముద్రుడు అంటే ఆమె పితగా ఇక్కడ మనం భావిస్తాం అన్నమాట. ఇంకా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శాశ్వతంగా భగవంతుడి యొక్క వక్షస్థలంలో ఉంటుంది, నివసిస్తుంది. ఆ లక్ష్మీదేవి బ్రహ్మ ఇత్యాది దేవతలందరికీ కూడా వరాలను ఇస్తుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ఇంకా ఆమె మాత్రం ఈ భౌతిక గుణాలు లక్షణాలకు ఆమె అతీతం. అంటే సముద్రం నుంచి పుట్టినా కానీ ఆమె వెంటనే మళ్ళీ ఆమె చిరకాల నివాస స్థలమైన భగవంతుడి వక్షస్థలంలోకి వెళ్ళిపోతుంది, చూస్తాం. సో ఈ విధంగా ఇక్కడ లక్ష్మీదేవి గురించి చెప్తారన్నమాట. ఆమె చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. స్తనద్వయం చాతి కృశోధరి సమం నిరంతరం చందన కుంకుమోక్షితం తతస్తనూపురవల్గు సింజితై విసర్పతి హేమల్లత్తేవ సా బభౌ. తో ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క స్తనాలన్నీ కూడా ఎంతో
కుంకుమ ఇంకా చందనంతో అలంకరించుకొని ఉన్నాయి. ఈ విధంగా ఆమె ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఒక బంగారు లత ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందంట. హేమలత లాగా ఆమె కనిపిస్తుందంట. సో ఆమె యొక్క గజ్జల శబ్దం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. విలోకయంతి నిర్వత్యం ఆత్మనః పదం ధ్రువం చావ్యభిచారి సద్గుణం గంధర్వ సిద్ధాసురయక్షచారణ త్రైపిష్టపేయాదిశునాన్వవిందత. ఈ విధంగా నడుస్తూ వెళ్తున్నప్పుడు గంధర్వుల, యక్షుల, సురుల, సిద్ధుల, చారణులు ఇంకా దేవతావాసులు మధ్యలో లక్ష్మీదేవి అందరినీ చూస్తుందంట. ఎవరి మెడలో మాల వేయాలని. ఆమె చూసేది ఎవరి గురించి అంటే ఆమెకు తెలుసు నారాయణుడు, ఆయన విష్ణు స్వామి, ఆయన యొక్క శరీరంలో ఏమాత్రం లోపం ఉండదు, ఆయన యొక్క వ్యక్తిత్వంలో ఏమాత్రం లోపం ఉండదు. సో అలా ఏమాత్రం లోపం లేని వ్యక్తిని పొందడానికి అందరినీ గమనిస్తూ పరీక్షిస్తూ వెళ్తుందంట. కానీ ఎవరికి అలా అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికి అన్ని పర్ఫెక్ట్గా ఏవి లేవు. అందరిలో ఏదో ఒక లోపం అనిపించింది ఉన్నాయంట. అందుకనే ఎవరికి కూడా ఆమె యొక్క స్వయంవర మాల వేయలేదు. ఆమె ఏమంట ఎవరిని కూడా భరించలేదు. సో ఇక్కడ ఈ విధంగా నారాయణుడు మాత్రమే ఆమె యొక్క భర్త. సో ఎలా అయ్యాడు అనేది ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట. ఎలా లక్ష్మీదేవి నారాయణుని సెలెక్ట్ చేసుకుంది, వరించింది అనే విషయం ఇక్కడ వర్ణించారన్నమాట. సో 21వ నంబర్ శ్లోకం. నూనం తపోయస్య నమన్య నిర్జయో జ్ఞానం క్వచిత్తచ్చన సంగవర్జితం కషిన్మహాంసస్య న కామ నిర్జయః స ఈశ్వరః కిం పరతో వ్యపాశ్రయః. లక్ష్మీదేవి ఆ విధంగా అందరినీ పరీక్షిస్తూ ఇలా ఆలోచిస్తుందంట. ఒకరిలో చూసిందనమాట. అలా పరీక్షిస్తున్నప్పుడు ఇతను చాలా తపస్సు చేశాడు, కానీ క్రోధాన్ని మాత్రం అధిగమించలేకపోయాడు. ముఖ్యంగా ఇది చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్. కొంతమంది చాలా తపస్సు చేస్తారు, కానీ ఆ తపస్సు యొక్క ఫలితంగా ఒక్కొక్కసారి వాళ్ళ క్రోధం కూడా పెరిగిపోతుంది, తగ్గడం కాదు, రివర్స్ గా. అలా ఎక్కువ తపస్సు చేసే వాళ్ళు ఏంటంటే తొందరగా ఇలా కోపం కూడా వచ్చేస్తుంది అంటారు. ఒకసారి అలా జరుగుతుంది కొంతమందిలో. అలా చూసిందంట. కొంతమందిలో చాలా జ్ఞానం ఉందంట, కానీ ఎంత జ్ఞానం ఉన్నా ఆ భౌతిక కోరికలు మాత్రం అలాగే ఉన్నాయంట. సో జ్ఞానం ఉండొచ్చు మన దగ్గర, భౌతిక కోరికలు ఉండకూడదు, అది మంచిది కాదు అని వినొచ్చు, ఇంకొక 10 మందికి చెప్పొచ్చు ఆ విషయం. కానీ మన లోపల భౌతిక కోరికలు ఉంటే అంత జ్ఞానం ఉండే అది పెద్ద లోపం మనకి, అంతే కదా, పెద్ద డిఫెక్ట్ అన్నమాట. అందుకనే అలా కొంతమందిలో చూసిందంట లక్ష్మీదేవి. ఇంకొకరు మహాన్ వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఎంతో పెద్ద పరాక్రమశాలి అయినా కానీ అతను తన యొక్క కామ వాసనను జయించలేకపోయాడంట. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవారైనా సరే ఇలా ఏదో ఒక దానిపైన ఆధారపడి ఉంటున్నారంట. కొంతమంది భౌతిక కోరికలు, కొంతమంది కామవాసన, కొంతమంది ఆ విధంగా తపస్సుల పైన, ఈ విధంగా ఏదో ఒక దానిపైన ఆశ్రయం తీసుకొని అలా ఉన్నారంట. ఆ లోపాన్ని చూసిందంట. సరే, ఇలా ఒక లోపం ఉంది కాబట్టి వీళ్ళు ఎవరు కూడా నా స్వామి అయిన భగవంతుడు విష్ణువు కాదు. ఎలా తన స్వామి భగవంతుడు నారాయణ విష్ణుని ఇప్పుడు ఎంచుకుంటుందంటే ఈ విధంగా అన్నమాట లక్ష్మీదేవి. అందరిలో ఏదో ఒక లోపం ఉంది కాబట్టి కాదు, నారాయణుడు కాదు. సో నారాయణుడే పరమ ఈశ్వరుడు, అందరినీ నియంత్రించేవాడు. సో ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, సో మనం ఇంకా ఇక్కడ చాలా శ్లోకాలు ఉన్నాయి. ఆమె ఇంకా ఇలా లక్ష్మీదేవి ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అబ్జర్వ్ చేసి డిసైడ్ చేస్తుంది. ఇంకా అలా కొంతమందిని అబ్జర్వ్ చేసి ఫైనల్గా ఆబ్వియస్లీ విష్ణువుని వరిస్తుంది. సో ఆ విషయాలు ఇంకా దాని తర్వాత ఫైనల్గా
ధన్వంతరి అమృతాన్ని తీసుకొని రావడం, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనము రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడ నేను సెలవు తీసుకుంటాను. సో మనము 20వ నంబర్ శ్లోకం వరకు చూసాము. 21 నుంచి మనం రేపు చూద్దామంట. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. నేను ఇక్కడ ఉంటాను, సెలవు తీసుకుంటాను. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ